ఒకరి మీద రాయడం చాలా సింపుల్ అసలు. ప్రభుత్వం అయితే కామెంట్ పెట్టాడు, వ్యాపారం మీరే ఉంది, మీరే చేస్తున్నారు, బిల్డప్ ఇస్తారు, చాలా మంది చేస్తున్నారు కదా అని. నేనేం బిల్డప్ ఇవ్వట్లేదు, నా షాప్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో చేస్తున్నాను. వ్యాపారం వెనకాల చాలా కష్టం ఉంటుంది, అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, చూసే వాళ్ళకి ఏమీ తెలియదు. నేను ఇప్పుడు షాప్ 10 గంటలకు వచ్చాను, ఇప్పుడు దగ్గర డెలివరీస్ చేయాలి నేను. సత్యం, ఇప్పుడు ప్రెసెంట్ ఫాస్ట్ గా డెలివరీ చేయాలి. టైం అయితే కనుక ఇప్పుడే జస్ట్ 10 అయింది. డెలివరీ ఏంటంటే 3+2 సోఫా, సెంటర్ టేబుల్, 2 పప్పీస్ ఒక డెలివరీ, ఇంకోటేమో కాటు విత్ మ్యాట్రెస్, ప్రొడక్టర్, ఇవన్నీ కూడా డెలివరీ చేయాలి ఫాస్ట్ గా. నేను 10 o'clock ఓపెన్ చేశాను, ఇప్పుడు టైం అయితే కనుక 11:15 అవుతుంది. విత్ ఇన్ 1 hour 15 minutes మేమైతే కనుక ప్యాకింగ్, లోడింగ్, డెలివరీ కూడా చేసేస్తున్నాము. సోఫా అలాగే మంచము, ఈ రెండు కూడా డిఫరెంట్ ప్లేసెస్కి డెలివరీ అయితే వెళ్ళాలి. అయితే సాటర్డే నైట్ ఇద్దరు కస్టమర్స్ కూడా కాల్ చేశారు, మాకు రేపు ఫస్ట్ అవర్స్లో డెలివరీ ఇచ్చేయండి, మేము బయటకు వెళ్తాము అనేసి అన్నారు. సో అందుకని చెప్పి ఎర్లీ మార్నింగ్ రాగానే ఫస్ట్ డెలివరీస్ రెండే పెట్టుకున్నాను. నేనైతే అనుకున్న టైంకి కస్టమర్ డెలివరీ ఇవ్వకపోతే కనుక కస్టమర్ డిసప్పాయింట్ అవుతారు, వాళ్ళు డిసప్పాయింట్ అయితే మేము కూడా డిసప్పాయింట్ అవుతాం కాబట్టి ఫస్ట్ డెలివరీస్ అనేవి చేస్తున్నాము. దీని వెనకాతల చూస్తారు కదా, సేల్ అవ్వడం ఒక ఎత్తు, సేల్ అయిన తర్వాత ప్రొడక్ట్ అనేది కస్టమర్కి డెలివరీ అవ్వడం అనేది, అది కూడా టైం కోవడం అనేది ఇంకో ఎత్తు. దీని వెనకాతల నేను చెప్పింది 1% కష్టం మాత్రమే, ఇంకా 99% కష్టం అనేది చాలా ఉంటుంది.